ఈ దినవాక్య ధ్యానాంశము హేబేలు రక్తము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు రక్తము దేవునికి మొర్రపెట్టిన గనుక దేవుడు దిగివచ్చును. కయ్యూను ఎంతమాత్రము పశ్చాత్తాపడలేదు గనక అతనికి కఠినమైన శిక్ష విధింపబడెను. హెబ్రీ గ్రంథకర్త హేబేలు కంటే శ్రేష్టమైన వాటిని పలికిన యేసు రక్తమును గూర్చి ప్రస్తావించుచున్నాడు. హేబేలు రక్తము ఎలాగు మొర్రపెట్టియుండును, పాత నిబంధన విధి విధానములను అనుసరించి ప్రతిదండన కొరకు మొర్రపెట్టియుండును. 7 ముద్రలు విప్పబడినప్పుడు జరిగిన సంగతులు మనకు తెలుసు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు. హేబేలు కాలమందు ధర్మశాస్త్రము అమలులో లేకపోయినను దేవుడు ప్రతిదండన చేయుచుండెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో వ్రేలాడుచుండగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. ఆయన ప్రతి హృదయ స్పందన జనుల క్షమాపణ మరియు పాప క్షమాపణగా ఉండెను. 6 గంటల సమయమంతయు యేసు తండ్రి వీరిని క్షమించు అని చెప్పుచుండెనని బైబిల్ పండితులు పేర్కొనుచున్నారు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను అంగీకరింపబడును. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఇది ఎక్కడ జరిగను అని మనం విస్మయము చెందకూడదు. కారణము శరీర ప్రత్యక్షతయగు క్రీస్తు తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఆత్మస్వరూపియగు తండ్రికి గెస్తెమనే తోటలో చేసిన ప్రార్థన యొక్క వర్ణనగా ఉన్నది. నేల మీద పడిన రక్తపు బిందువులు ఎలాగూ మొర్రపెట్టి ఉండవచ్చునని నేను తలంచుచున్నాను. తండ్రి, నా బిడ్డలను ప్రార్థనా వీరులుగా మార్చుము, విజ్ఞాపన ఆత్మను వారి మీద కుమ్మరించుము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనములో, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. దేవుడి దిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.